మమ్మీ నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యి. ఓకే, చేసి చూపిస్తారా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా కార్తీక్ కోసం ఆలుతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తారండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇవి చిప్స్ ఆలు తీసుకున్నాను. ఇక్కడ ఇట్లా శుభ్రంగా బాగా క్లీన్ చేసుకోవాలి, తొక్కలు తీసి. చూడండి ఫ్రెండ్స్, పలసగా కాదు, మోటాగా కాదు, మిడిల్లో కట్ చేసుకోండి. ఇట్ట చూపిస్తా, చూడండి ఎలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్ని పీసుల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. అది ఇప్పుడు సైడ్ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, బాగా 2 సార్లు కడుక్కోవాలి. బాగా 2 సార్లు వాష్ చేయండి ఫ్రెండ్స్. బాగా కడుక్కున్న తర్వాత వాటర్లో నిలగే ఉంచండి ఫ్రెండ్స్, ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది వాటర్. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద కలయి పెట్టుకొని వేడి నీళ్ళు మరిగించుకోవాలి బాగా. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాగా మరిగిపోయింది. ఇందులో ఈ మనం కట్ చేసుకున్న ముక్కలు వేయించి ఉడికించాలి. బాగా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్, కిందవి మేదో కలిపి ఉడుకుతాయి. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ బాగా పడుతుంది కదా, లాస్ట్లో కలుపుకునేటానికన్నా ఇప్పుడు వేసుకుంటే కొంచెం ముక్కలకి బాగా పడుతుందని. చూసుకోండి ఫ్రెండ్స్, బాగా ముక్కలు మరీ ఉడికిపోతే బాగోవు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అయితే చాలు, ఎక్కువగా మరీ ఉడకబెట్టకూడదు, అయిపోయేవి. ఇప్పుడు వీటిని ఇలా వడకట్టుకోవాలి వాటర్. చూడండి ఫ్రెండ్స్, బాగా చల్లారాలి. స్టవ్ మీద కలా పెట్టుకొని ఆయిల్ పోయండి ఫ్రెండ్స్, స్ప్రెడ్స్ పై వేపుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ మరిగిపోయింది. ఇగో ఇలాగ డ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు కొంచెం వేసుకున్నాం. స్లిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, అవి బాయిల్ అవుతుంది. బయట చిప్స్ కొనే కంట ఇంట్లో మనం తయారు చేసుకొని పిల్లలు పెట్టుకుంటే ఎంతో మంచిది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇలాగ అయ్యాయి. మనం టిష్యూ అది వేయకండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ కోటింగ్ 2 సార్లు వేపుకోవాలి. ఇడ్లీ ఇలాగ వేపుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్,
నేను ఫస్ట్ సారి వేయించుకున్న వీళ్ళగా ఏగాయి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వేస్తున్నాను. నూనె బాగా మరుగుతుంది. ఇది రెండోసారి కూడా ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా సిమ్లో పెట్టి వేపుకోండి ఫ్రెండ్స్. బాగా క్రిస్పీనెస్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అయింది కదా, బంగారపు రంగు, ముక్క కలర్ రంగులో రావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయాయి బాగా. ఈ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్, ఫస్ట్లో సాల్ట్ వేసుకున్నాను కదా ఫ్రెండ్స్, అందుకే నేను కొంచెం వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. లైట్గా గరం మసాలా వేస్తాను ఫ్రెండ్స్. దీన్ని బాగా ఇలాగా చేసుకుని ఉప్పు కారం బాగా పట్టేటట్టు. ఎలా ఉంది కత్తి? సూపర్ అండి మమ్మీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఫ్రెండ్స్ పేజ్ రెడీ అయిపోయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్.